1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. కాకినాడ జిల్లాలో ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో అలాగే శర్మిల గారు ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటన ఏ విధంగా ఉండబోతుందో మరిన్ని విషయాలు తెలిసిన పరిచయం. ప్రస్తుతం కాకినాడ మాజీ ఎంపీ మనకి పొలంరాజు గారు ఉన్నారు. మన విషయాలు అడిగారు. సార్ చెప్పండి, ఈరోజు శర్మిల పర్యటన ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ మళ్ళీ పూర్వమే వచ్చే అవకాశం ఉందా? 23వ తారీఖు నుండి మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా షర్మిల గారు పర్యటన మొదలుపెట్టారు. చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా స్వాగతం పలుకుతున్నారు. ఆవిడ కూడా విషయాలు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏ విధంగా అయితే రాష్ట్ర ఇంట్రెస్ట్ని రెండు ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వం కానీ జగన్ గారి ప్రభుత్వం కానీ ఏ విధంగా కూడా కాపాడలేకపోయాయని కూడా ఆయన చాలా స్పష్టంగా వివరించి చెప్తున్నారు. దీనివల్ల బాగా ట్రాక్షన్ వస్తుంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి అభిమాన పుత్రికగా ఆవిడ్ని కూడా ప్రజలు బాగా ఆప్యాయతతో స్వాగతం పలుకుతున్నారు. అయితే ఇప్పుడు ఏ విధంగా మరి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలో అనేది కూడా పూర్తిగా అందరూ కూడా నాయకులందరూ కూడా కలిసి కృషి చేస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మంచి బలోపేతం అవుతుంది. ప్రజల నమ్మకాన్ని కూడా తిరిగి మళ్ళీ సాధించుకుంటామనే నమ్మకం మాకుంది. అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటూ మరో పక్కన చెల్లి కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే ఎలా 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 చూడాలి? ఇప్పుడు ఇది కుటుంబంలో ఇద్దరు అన్నయ్య చెల్లి అయినా కూడా ఫిలాసఫీ వైజ్ ఒక సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్మిన కాంగ్రెస్ పార్టీని షర్మిల గారు వరించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మరి బీజేపీకి కంప్లీట్గా సరెండర్ అయ్యి ఆయన ప్రిన్సిపల్స్ని కూడా సాక్రిఫైస్ చేశారు. ఇటువంటి తరుణంలో మరి ప్రజలు నిర్ణయించాలి, ఎవరు కరెక్ట్ సైడ్ ఉన్నారో అనేది ప్రజలు నిర్ణయించాలి. అంటే కుటుంబాలను అడ్డగోలుగా చీల్స్తారని చెప్పి కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇటువంటి ఇంటర్వ్యూలో కూడా మాట్లాడిన పరిస్థితి, ఆ పరిణామాలు ఎలా? ఇప్పుడు మనం చూస్తున్నాం, దేశవ్యాప్తంగా ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళు రకరకాల పార్టీలో ఉండడం చూస్తున్నాం. అయితే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ వాది, వారి అబ్బాయి మరి ఇంకో పార్టీకి ఆయన చేసిన చాయిస్, ఇంకో రీజనల్ పార్టీ పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చాయిస్. షర్మిల గారు తప్పు చేసాం, అది కరెక్ట్ కాదు అని గుర్తించి ఈవేళ దేశంలో ఏదైనా సెక్యులర్ సిద్ధాంతాలు ఉన్న పార్టీ పెద్ద ఎత్తున ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని గుర్తించి ఆవిడ వచ్చారు. సో ఇది కుటుంబ విషయం కాదు, ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ ఫిలాసఫీ. అంటే 16 నెలలు జైల్లో పెట్టడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని ఎలా వెళ్తారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఎదురుదాడి మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు దాని మీద నేను కమెంట్ చేయలేనండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఈనాడు కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సెక్యులర్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మన రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కట్టుబడి ఉంది. అది గుర్తించి షర్మిల గారు కూడా మరి దాన్ని కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సనల్ రిలేషన్షిప్స్ కంటే ఈవేళ ప్రజా సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తు కూడా చాలా ముఖ్యమైన అంశాలు. దాని గురించి ఆవిడ చాలా క్లియర్గా ఉన్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రం విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వం రావడానికి ప్రధానంగా ఎలా ఉండబోతుందంట? బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర విభజన టైంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి పెద్ద రాయితీలు, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో ఈ రెండు ఆస్పెక్ట్స్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానీ జగన్ గారి ప్రభుత్వం కానీ దాని మీద ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళలేకపోయాయి. ఇది చాలా దురదృష్టమైన, ఎందుకంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతే మనం సస్యశ్యామలంగా మన రాష్ట్రం అంతా ఉంటుంది. 3 ప్రాంతాలకి కూడా పుష్కలంగా నీరు వస్తుంది. అటువంటి ప్రాజెక్టు, నేషనల్ ప్రాజెక్ట్ని వాళ్ళు డైల్యూట్ చేసి ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే పెట్టుబడులు వచ్చేవి, మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చేవి. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి అయితే పూర్వవైభవం రాబోతుంది అంటున్నారు. అలాగే షర్మిల ఉన్నటువంటి కుటుంబ భేదాలన్నీ కూడా పక్కన పెట్టి ఒక కాంగ్రెస్ పార్టీకి అయితే పనిచేసేందుకు కావడంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం రాబోతుంది అంటున్నారు. అలాగే విభజన హామీలు ఏవైతే అన్ని నెరవేర్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందంటూ చెప్తున్న పరిస్థితి. అలాగే మాజీ కేంద్ర మంత్రి అలాగే ఎంపీ కాకినాడ ఎంపీ పొలంరాజు అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. రాముతో ప్రకాష్, RTV కాకినాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.